హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా మీరు అందరూ? ఈరోజు అయితే మన మిద్దె తోటలో మా పిల్లలకి ఇష్టమైనటువంటి మంచి కూరగాయలు అయితే వచ్చినాయండి. ఇప్పుడు ఆ కూరగాయలు అయితే నేను కోసుకోబోతున్నాను. చూసేస్తాను, మీకు కూడా చూపించేస్తాను రండి. ఇగో అండి కూరగాయలు చూసారా? ఇగో వీటిని ఏమంటారంటే మాకు ఇక్కడ మా సైడ్ అయితే మరి అలసందలు అంటారండి. తర్వాత గోదావరి జిల్లాలో అయితే బొబ్బర్లు అంటారు. ఇవి చూసారా చాలా బాగున్నాయి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇట్లా కూర అంటే. చాలా బాగుంటది, ఫ్రై అయితే బాగుంటది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇటు కాడికి వచ్చేసాను. ఇగో వేసుకుంటున్నానండి. చెట్టు అయితే నేను మొన్నే విత్తనాలు మన మిద్దె తోటలో వచ్చినటువంటి విత్తనాలు తీసి ఇక్కడ వేసానండి. కొన్ని విత్తనాలు ఇవన్నీ మొక్కలు వచ్చేసినాయి. మరి వచ్చేసి చక్కగా పైకంట పాకిని పోదైతే ఇప్పుడే ఫస్ట్ క్రాప్ అయితే వస్తూ ఉందండి. ఇది మరి చాలా హెల్తీగా ఉన్నాయి. చూసారా? ఇగోండి ఎంత బాగున్నాయో చూడండి. చాలా హెల్తీగా అయితే ఉన్నాయి. మరి ఇప్పుడైతే నేను కోసేసుకుంటున్నాను. మా పిల్లలకి చక్కగా కోసి ఈ రోజైతే కూర వండేసి పెడతానండి. ఎందుకంటే మరి బయట కూరగాయలు కూడా చాలా రేటుగా ఉన్నాయండి. తర్వాత వర్షం కూడా వస్తూ ఉంటున్నాయి కాబట్టి దొరకట్లేదు ఎక్కువ అయితే మాకు. సరే, మన మిద్దె తోటలో మనమే చేతితో మేమే పెంచుకుని మరి మా పిల్లలకైతే నేను పెట్టేస్తున్నానండి. చూడండి ఇదిగో ఎంత బాగున్నాయో. అలసందలతో నేను ఒక ఫ్రై కూడా చేసి పెట్టాను వీడియోలో, కావాలంటే చూడండి. ఇదిగోండి ఎంత హెల్తీగా, ఎటువంటి మందులు లేకుండా చాలా మంచిగా ఆర్గానిక్లో ఫుల్ సేంద్రియ పద్ధతులు అయితే నేనైతే కూరగాయలు అయితే పెంచుకుంటా మా పిల్లలకి నేను పెడుతున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నా చేతితో నేనే కూరగాయలు ఆకుకూరలు అన్నీ పెంచి మా పిల్లలకి వండి పెడుతున్నానంటే నాకు చాలా హ్యాపీ అండి. చూసారా? ఇక్కడైతే చెట్టు కోస్తా ఉన్నాను, ఇంకా ఉన్నాయి, కోద్దామండి. ఈ చెట్టు కూడా ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా? ఇగోండి. తర్వాత ఇగో మరి నేను విత్తనాలు వేసాను కదా, ఇగోండి ఇలా ఎండిపోతే అప్పుడు కొన్ని కాయలు అయితే నేను ఇలా వదిలేస్తానండి. అప్పుడు ఇవి ఎండిపోతాయి. ఇప్పుడు ఇవి తీసేసి విత్తనాలు వేస్తే చక్కగా మరి మొక్కలు అయితే వచ్చేస్తాయండి. పోస్తా ఉన్నాను. ఇగోండి ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇగో ఇగోండి ఇగో చాలా హెల్తీగా వస్తున్నాయి. చూసారా? అలసందలు కూర చాలా బాగుంటాయండి. మిద్దె తోటలోకి వచ్చినప్పుడల్లా ఏ ఒకటి కూరగాయలు దొరుకుతూనే ఉంటాయి మనకి. కూరగాయలు లేవన్నప్పుడల్లా కూడా వచ్చి చూస్తే ఏదో ఒకటి కనపడితే చక్కగా కోసుకెళ్ళి నేనైతే ఇంట్లో మా పిల్లలకైతే వండి పెడుతున్నాను. ఇది పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి. చూసారా? ఇగోండి ఇక్కడ ఈ చెట్టు దగ్గరే పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి, కోస్తున్నాను. ఇంకా ఉన్నాయండి, బీన్స్ కోస్తున్నాను. అక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి, కోస్తున్నాను. చూసారా? ఇగో ఇగో చాలా బాగా వచ్చేసినాయి. చిక్కుడుకాయలాగా ఇవి కూడా చాలా బాగుంటాయి కూరకి. చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి. చిక్కుడుకాయలతో పాటు ఇవి అన్నీ కూడా ఇంకా ఇష్టం. చిక్కుడుకాయ టమాటా వేసుకుని వండుకుంటే ఎంత బాగుంటాయి, ఇవి కూడా అంతే బాగుంటాయండి. ఇక్కడైతే గుత్తు గుత్తులు ఉన్నాయి. ఇగో 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 వీటితో పాటు కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, పెద్ద చిక్కుడుకాయలు. అవి కూడా కోస్తాను ఇప్పుడు. ఈ చిక్కుడుకాయలను ఈ బీన్స్ కలిపి చక్కగా టమాటాలు వేసి వండితే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలు కూడా అక్కడ ఉన్నాయి, కోస్తాను. ఇగోండి చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుడుకాయలు. చూసారా? ఇగోండి చిక్కుడుకాయలు చాలా రేటు ఉన్నాయి బయట మార్కెట్లో. ఈ చిక్కుడుకాయలతో పాటు బీన్స్ చిక్కుడుకాయలు కలిపి వండుతాం కూర, అయితే బాగుంటుంది. చింత చిగురు ఉందండి. ఇక చూడండి చింత చిగురు. మనం ఎక్కడికో పోకుండా మన మిద్దె తోటలోనే ఇది చూసారా? ఇదిగోండి చింత చిగురు చాలా బాగుంటుంది. ఇది అయితే చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందో.
ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు గట్ట అయితే ఉన్నాయి. చాలా లేతగా ఉన్నాయండి బెండకాయలు. సాంబార్లోకి అయితే బాగుంటాయి అనుకుంటుంది. ఇవి సాంబార్లోకి బాగుంటాయి. వంకాయలు చూసారా? ఇవ్వండి చాలా వంకాయలు ఉన్నాయి మన మిద్దె తోటలో. కొన్ని చాలా హార్వెస్ట్లు అయితే చేస్తూ ఉన్నాము. అయ్యో చూపించట్టు చూపించు. వంకాయలు అయితే ఇంకోసారి హార్వెస్ట్ అయితే చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి ఫ్రెష్గా మా పిల్లలకి కావలసిన కూరగాయలు అయితే నేను కోసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి అయితే వండేస్తానండి. చూసారా? ఇగోండి బీన్స్ ఎంత బాగున్నాయో చూడండి. చిక్కుడుకాయలు ఈ రెండు కలిపి చక్కగా టమాటో వేసి లేదంటే ఇది చింతచిగురు వేసి వండుతాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇగోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.